తెలంగాణకు భారీగా పెట్టుబడులను సమీకరించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సింగపూర్ దావోస్ పర్యటనకు వెళ్లింది. 6 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆయన ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లారు. అక్కడ 3 రోజుల పర్యటన అనంతరం దావోస్ వెళ్లనుంది తెలంగాణ బృందం. ఈ బృందంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. సింగపూర్ దావోస్ టూర్లో అగ్రశ్రేణి కంపెనీలతో తెలంగాణ సర్కార్ ఒప్పందాలు చేసుకోనుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో ఈ 6 రోజుల టూర్లో కీలకంగా రేవంత్ రెడ్డి బృందం పర్యటించబోతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, ఈ రోజు నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన చేస్తుంది. ముఖ్యంగా సింగపూర్తో పాటు దావోస్ ఈ 2 దేశాల్లో కూడా పర్యటన చేసి రాష్ట్రంలో భారీ పెట్టుబడుల లక్ష్యంగా కూడా పనిచేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా కార్యాచరణ అంతా కూడా సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది ఏదైతే దావోస్ పర్యటనలో భాగంగా దాదాపు 40,000 కోట్ల పైచిలకు పెట్టుబడులను ఆకర్షించారో సేమ్ ఈసారి కూడా పెద్ద ఎత్తున నిధులను ఆకర్షించే విధంగా కూడా పెట్టుబడులు ఆకర్షించే విధంగా కూడా పనిచేయాలని చెప్పేసి దిశానిర్దేశం చేసుకుని వెళ్ళడం జరిగింది. అయితే నిన్న రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరిన బృందం అంతా కూడా ఈరోజు సింగపూర్లో పర్యటన చేయనుంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటన చేయనున్నారు. సింగపూర్లో బిజినెస్ సమ్మిట్లో పాల్గొని అక్కడ వివిధ కంపెనీల ప్రతినిధులతో సంబంధించి వారితో భేటీ అయ్యి ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలన్నింటి కూడా వివరించనున్నారు. ముఖ్యంగా మొత్తం దేశం మొత్తంలో తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ ఉన్న ఆపర్చునిటీస్ ఎలాంటివి ఉన్నాయి అనేది, దీనివల్ల పెట్టుబడులు పెట్టడానికి గమ్యస్థానంగా ఏ విధంగా ఉందనే అంశాలన్నింటినీ కూడా వివరించే అవకాశం ఉంటుందని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చెప్పండి ప్రతాప్, అయితే ముఖ్యంగా ఈ రోజు సింగపూర్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ను ఆయన క్లియర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించుకున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది గవర్నమెంట్. సో అక్కడ దీనికి సంబంధించి అధ్యయనం చేయనున్నట్లుగా తెలుస్తుంది. దీని గురించి అప్డేట్స్. డెఫినెట్గా ఖచ్చితంగా ఈ 3 రోజుల పాటు సింగపూర్లో ఉండనున్నారు కాబట్టి స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ముఖ్యంగా టెక్నికల్ అంశానికి సంబంధించి కూడా స్కిల్ డెవలప్ దానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మొదటి నుంచి కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. ఇక్కడ తెలంగాణలో ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ ఐటీఓ నుంచి కూడా అక్కడ నుంచి అక్కడ ఉన్న సంస్థల నుంచి కూడా ఇక్కడ ఒప్పందం చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక ప్లాన్ కూడా చేసుకున్నారు దానికి సంబంధించి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అక్కడ ఉన్న స్కిల్ యూనివర్సిటీని కూడా పరిశీలించిన తర్వాత వీటితో పాటు అక్కడ భారీ పెద్ద ఎత్తున ఉన్న మాల్స్ను కూడా పరిశీలించనున్నారు. అక్కడ మాల్స్ను పరిశీలించి ఆ మాల్స్కు సంబంధించిన ఏ విధంగా ఉన్నాయి దానికి సంబంధించి ఇక్కడ తెలంగాణలో ఇప్పటికే కొన్ని పెద్ద మాల్స్ ఉన్నాయి కాబట్టి వాటితో ఇంకా పెద్ద మాల్స్ను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికీ ఔటర్ రింగ్ రోడ్ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ పరిసర ఏరియాలో కూడా కొన్ని క్లస్టర్లు ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ ఆయా ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. వీటన్నిటిని కూడా అక్కడ వివరించి ఆయా కంపెనీలతో ఒకటి బాగా కంపెనీ ప్రతినిధులతో కూడా చర్చించి వారిని ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా చేయాలని చూస్తున్నారు. మొత్తం మీద 3 రోజుల పాటు ఈ రోజు నుంచి 19 వరకు సింగపూర్ లో పర్యటన చేస్తున్నారు. 19 తర్వాత 20 నుంచి దావోస్ లో పర్యటన చేయనున్నారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఉంటుంది కాబట్టి అక్కడ దానికి సంబంధించి మొత్తం వరల్డ్ కు ప్రపంచ దిగ్గజ కంపెనీలు అన్ని కూడా దావోస్కి వస్తాయి. అక్కడ దావోస్లో అన్ని కంపెనీలకు సంబంధించి ఇక్కడ ఉన్న తెలంగాణకు సంబంధించి ఇప్పటికే ప్రతి ఏడాది కూడా అక్కడ వివరణ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున నిధులైతే పెట్టుబడులను ఆకర్షిస్తుంది కాబట్టి ఈసారి గత ఏడాది 40,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది కాబట్టి ఈసారి అంతకు మించి ఇంకా ఎక్కువగా ఆకర్షించాలనే ఒక లక్ష్యంతో పెట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. చెప్పండి. అయితే దావోస్ లో ఈసారి జరిగే ఈ సమ్మిట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం 4th సిటీ ప్రస్తావన చేసేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది? అలాగే దాని నుంచి నిధుల సమీకరణ చేసేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? డెఫినెట్గా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళల ప్రాజెక్టుగా 4th సిటీని అభివర్ణిస్తుంది. చాలా వరకు కూడా చాలా సందర్భాల్లో కూడా ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి పదే ప్రస్తావిస్తున్నారు. 4th సిటీలో అనువైన ల్యాండ్ బ్యాంక్ అయితే ఉంది. ఇప్పుడు వాస్తవానికి కంపెనీలు ఏర్పాటు చేయాలంటే ల్యాండ్ చాలా ముఖ్యం కాబట్టి ల్యాండ్ బ్యాంక్ ఇప్పటికే అక్కడ సేకరించి ఉంది కాబట్టి ఆ ల్యాండ్ బ్యాంక్ను ఉపయోగించి ఆయా కంపెనీలు కనుక ముందుకు వచ్చినట్లయితే కనుక వాటికి కేటాయింపులు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే 4th సిటీని పెద్ద ఎత్తున ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే 3 సిటీలు అయితే ఉంది. అంటే సిటీ వరకు ఉన్న సైబర్ సిటీ కానీ రాచకొండ ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి కానీ మళ్ళీ 4th సిటీని ఏర్పాటు చేసి రాచకొండ పరిసర ప్రాంతాల్లో మొత్తం పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో అయితే రోడ్ మ్యాప్ని సిద్ధం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మొత్తం రీజనల్ రింగ్ రోడ్ కూడా రాబోతుంది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ కూడా కనెక్టివిటీ అంతా కూడా ఆ విధంగా ఉండేటట్టుగా కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్లాన్ కూడా చేయడం జరిగింది. మొత్తం మీద అక్కడ పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి ఏవైతే పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తాయో వారికి సంబంధించి కూడా అక్కడ
సంబంధించి కూడా భూములు కేటాయించాలి, వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు ముందస్తుగా వారికి అనుమతులు వేగవంతంగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికీ గత ఏడాది దావోస్ పర్యటనలో దాదాపు 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కాబట్టి ఈసారి ఎక్కువగా పెట్టుబడులు వచ్చే విధంగా కూడా పెట్టుబడులు ఆకర్షించేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. మొత్తం మీద ఈ 6 రోజుల పర్యటన పూర్తి చేసుకొని మళ్ళీ ఈ నెల 24న తిరిగి సీఎం రేవంత్ రెడ్డి బృందం తెలంగాణకు హైదరాబాద్కు రానుంది. సునీల్. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.